దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలా బ్రష్ చేయాలి, ఎంతసేపు చేయాలన్న విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1970లలో దంత వైద్యులు 2 నిమిషాల పాటు బ్రషింగ్ చేయాలని సిఫార్సు చేశారు. ఆ తర్వాత మృదువైన టూత్ బ్రష్ను ఉపయోగించమని చెప్పారు. 2 నిమిషాలు బ్రష్ చేయడం వల్ల దంతాల నుంచి మురికి మెరుగైన రీతిలో తొలగిపోతుందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఎక్కువ మురికి తొలగిపోతుంది. కానీ 2 నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల దంతాలు దీర్ఘకాలికంగా బలంగా ఉంటాయో లేదో నిర్ధారించడానికి తగినంత పరిశోధనలు జరగలేదు. మనం పళ్ళు తోముకునేటప్పుడు దంతాల ఉపరితలం నుంచి క్రిములను డెంటల్ ప్లేక్ అని పిలుస్తారు. వాటిని తొలగించడమే లక్ష్యంగా బ్రష్ చేసుకుంటాం. డెంటల్ ప్లేక్ అనేది సూక్ష్మజీవుల బయోఫిలిం అని పిలువబడే ఒక సమాజంలో కలిసి జీవించే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ల సమూహం. బయోఫిలింలు చాలా జిగటగా ఉంటాయి. బ్రష్ చేస్తేనే ఈ బయోఫిలింలు సరిగ్గా క్లీన్ అవుతాయి. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం రోజుకు 2 సార్లు ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో బ్రష్ చేయాలి. బ్రష్ చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన ఫ్లేక్ తొలగిపోతుంది. ఫ్లేక్ దంతాల ఎనామిల్పై దాడి చేస్తుంది. ఇది చాలా కాలం పాటు జరిగితే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. దీంతో క్యావిటీస్ ఏర్పడతాయి. అందుకే దంతాలు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.